ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం విక్రమార్కుడిది స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాము. కోమలవల్లి సాలభంజికి చెప్తుంది హేలావతి కథ. అవును, హేలావతిని మరి హేలావతి దగ్గరికి తీసుకెళ్లారు విక్రమార్కుడిని. ఆవిడ ఏమన్నా ప్రశ్నించిందా? ఏం జరిగింది? ఇంకా ఏం ప్రశ్నించలా. ఈ రాజుగారికి ఏమనిపించింది, విక్రమార్కుడికి స్వయంవరం ఏమో అయిపోయింది, వివాహం జరగాలి కదా. వీళ్ళు ఏం ఆశించి నన్ను లోపల తీసుకొచ్చారు? ఓహో, నా గురించి తెలుసుకోవాలనుకున్నారు. వ్యాపారస్తుడి వేషంలో ఉన్నాను, నా గురించి తెలుసుకోవడానికి ఇదేదో ప్రయత్నం చేస్తున్నారని ఆయనకి చక్క భోజనం అది పెట్టారు. శుభ్రంగా తిన్నాడు, తాంబూలం వేసుకున్నాడు. అక్కడి నుంచి చూస్తున్నాడు. చూస్తుంటే తెర వెనక రాజకుమార్తె ఉన్నట్టు ఆయనకి తెలుస్తోంది. తన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళే కాదు, మంత్రి గారు, రాజుగారు బయట కాపలా ఉన్నారు. వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు, బయట ఉన్నారు. సరే, ఈయన ఏమన్నాడు, ఇక్కడ ఏదో జరుగుతోంది, వివాహం అయిపోయిందని, అంటే స్వయంవరం అయ్యింది, ఇంకా వివాహం జరగబోతోందని నేను మనసులో నిశ్చయించుకుని ఉన్నాను. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. సరే, నా గురించి తెలుసుకోవాలని భావిస్తున్నారు కాబోలు. ఓ తెరగుడ్డ, కాలక్షేపానికి నువ్వు ఏదైనా కథ చెప్పచ్చుగా అన్నాడు. రాజకుమార్తెకి, హేలావతికి, విక్రమార్కుడికి మధ్యలో ఒక కర్టెన్ వేస్తుంది, తెరగుడ్డ. తెర అదేలేండి. ఓ తెరగుడ్డ, ఏదైనా కబుర్లో ఏదైనా చెప్పచ్చు కదా. రాజకుమార్తె ఏం మాట్లాడేలాగా లేదు. నన్ను లోపలికి తీసుకొచ్చిన వాళ్ళు బయట ఉండిపోయారు, లోపలికి రాలేదు. కాలక్షేపం ఎట్లా నాకు? ఓ తెరగుడ్డ, నువ్వేమన్నా కథ చెప్పచ్చు కదా అనగానే వింటున్న అటు రాజకుమార్తె ఉలికిపడింది, బయట ఉన్న మంత్రి గారు, రాజుగారు ఉలికిపడ్డారు. ఏమిటి తెరగుడ్డతో మాట్లాడుతున్నాడు ఈయన? ఇతను ఏమిటి, ఇతని ప్రత్యేకత? ఇప్పుడు ఈయన వెనకాలే లోపలికి వచ్చిన భేతాళుడు తెరగుడ్డని ఆశ్రయించాడు. అది అటు ఇటు కదిలింది. ఇప్పుడు ఉలిక్కి పడింది రాజకుమార్తె. ఆయన మాట్లాడాడు అనుకో ఏదో కాలక్షేపాన్ని, ఏమిటి కదులుతోంది? ఆయన మాట్లాడంగానే ఏమంది, అంది. గొంతు కూడా సవరించుకుంది. బయట ఉన్న వాళ్ళు ఉలిక్కిపడ్డారు, రాజకుమార్తె ఉలిక్కిపడింది. ఆ తెరగుడ్డంది, ఏం చెప్తాను ప్రభు, మీ పోటీ వారికి చెప్పగలిగిందా అన్నా నేను? నన్ను ఎప్పుడో 2 ముక్కలుగా కత్తిరించి ఇటో ముక్క అటో ముక్క వేసి మధ్యలో సూది దారం వేసి 2 కుట్లు కుట్టారు. ఆ కుట్టక ముందు, చించక ముందు నేనేదో ఒక కథ విన్నాను. అది గుర్తున్నంత మటుకు, నేను విన్నంత మటుకు చెప్పమంటే చెప్తా మీ కాలక్షేపానికి అనగానే విక్రమార్కుడు అన్నాడు, అంతకంటేనా? కాలక్షేపానికి నువ్వు చెప్పాల్సిందే కదా అన్నాడు. అనగానే ఇవిడికి రాజకుమార్తెకు ఒక ఉద్రేకం వచ్చింది. ఈ తెరగుడ్డ ఏదో మాట్లాడుతోంది, కబుక్కుని దాన్ని పట్టుకుంది. పట్టుకునేసరికల్లా టక్కిన ఊడొచ్చి అది పడిపోయింది కుప్పలాగా. కింద పడిపోయేసరికల్లా రాజకుమార్తె, రాజుగారు హేలావతి, విక్రమార్కుడు ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు. అప్పుడు ఈయన అన్నాడు, ఆమెతో ఏమల్లా, తెరగుడ్డ నువ్వు ఎంత మంచిదానివే, నీ వల్ల రాజకుమార్తెకి ఎంత సహృదయత వచ్చిందో చూడు, ముఖ దర్శనమైనా చేయించింది, మరి ఇంకా కథ చెప్పు, నేను వింటాను అన్నాడు. ఆ కుప్పలా పడిపోయిన తెరబట్ట మాట్లాడడం మొదలుపెట్టి, పూర్వం చంద్రగిరి అనే పట్టణానికి గంధేశ్వరుడని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి 120 మంది భార్యలట. చాలా 120 మందికి సంతానం కలగల. ఎన్నో రోజులు ఆ పూజలు చేశారు, పునస్కారాలు చేశారు, ఎంతో అంటే ఏమన్నా ఎన్ని రకాల ప్రయోగాలు చేసిన తర్వాత ఈయనకి ఈ పట్టపు రాణి గర్భవతి అయింది. ఆ గర్భవతి అయిన రాణి మహాసౌందర్యవంతుడైన ఒక కుమారుణ్ణి గన్నది. అతిరూపుడు అని పేరు పెట్టారు. అంత అతిరూపం కలిగిన వాడు అనమాట. అబ్బో, వాడు ఎంత అంతగాడో, పుట్టినప్పుడు అసలు బంగారు ముద్ద పుట్టింది అనిపించింది. చంద్రుడు ముద్దలాగా కనపడ్డాడు, అంత అద్భుతమైన వాడు. పిల్లాడి పేరే అతిరూపుడు అని పెట్టారు. ఈ అతిరూపుడిని ఎంత అపురూపంగా పెంచారో. రాజుగారికి ఎంతమంది, 120 మంది భార్యలకి ఒకడే కుమారుడు, దింపకుండా పెంచారు. పెద్దవాడైన కొందికి అతిరూపుడు మహాసౌందర్యవంతుడయ్యాడు. సరే, ఇంత చక్కటి వాడికి బహు చక్కటి పిల్ల కావద్దు, అందుకని పిల్లాడికి 18 ఏళ్ళు వచ్చాక రాజకుమార్తెల కోసం వెతకటం మొదలుపెట్టారు. ఇంత చక్కటి అబ్బాయికి ఎవరు దొరుకుతారు అని సైనికులు, కొంతమంది పురోహితులు, తర్వాత 2 మంత్రిగారులు రాజకుమారుడి ఫోటోలు గీయించుకుని చిత్రపటాలు వేయించి పటాలు పుచ్చుకొని ఊళ్ళ మీదకి తిరగబోయారు. వీళ్ళు ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యం వెతుకుతున్నారు, పిల్లాడికి అనురూపమైన పిల్ల కావాలి అని. ఓసారి అట్లా దాటుతూ ఉండగా వీళ్ళకి కొంతమందితో పరిచయం అయింది. వాళ్ళెవరు, మాధవవర్మ అనే, మాధవపురం అనే రాజ్యానికి రాజుగారైనటువంటి మాధవవర్మ గారి సైనికులు.
ఎవరు ఏమిటి అని కనుక్కుంటే మాధవర్మ గారికి అపురూప సౌందర్యవతి అయిన ఒక సంతానం ఉంది, ఒక అమ్మాయింది. పిల్ల ఎంత అందగత్తో, అతిరూపవతి ఆమె పేరు. అబ్బో చాలా అందగతే. మా పిల్లకి తగిన వరుడు అసలు మా దేశంలో లేడు. అందుకని ఆమెకు అనురూపమైన పెళ్లి కొడుకు కోసం వెతుక్కుంటూ రోడ్ల మీద పడ్డామన్నారు వాళ్ళు. రోడ్ల మీద కాదు, వీళ్ళు అడవుల్లో పడ్డారు. రాజకుమారులు వీళ్ళు ఉన్నారు కదా సైనికులు, వెనకాల వచ్చిన వాళ్ళు, పురోహితుడు వెనకాల వచ్చిన వాళ్ళు. వాళ్ళు అన్నారు పేర్లు ఏమిటో బాగున్నాయి. మనవాడి పేరేమో మనరాజు గారి అబ్బాయి పేరేమో అతిరూపుడు, వాళ్ళ అమ్మాయి పేరేమో అతిరూపవతి. ఒకవేళ రూపాలు కూడా అట్టగే కలుస్తాయో ఏమిటో, పటాలు కలుపుదాం పట్టండ్రా అని ఆ పటం వాళ్ళు తీశారు, ఈ పటం వీళ్ళు తీశారు. రెండు పక్క పక్కన పెడితే ఏముంది, రతి మన్మధులు ఉన్నట్టున్నారు. ఆహాహా, ఇదే మనకు కావాల్సిన పెళ్లి కూతురని. బాబు మీ పిల్లని మేము చేసుకుంటాం, మీ వేరే వెళ్ళి మీ రాజుగారికి ఈ పటం చూపించండి, మీ పటం మాకు ఇవ్వండి, మేమే వస్తాం పెళ్లికి తరలిస్తామని చెప్పి ఈ సైనికులు పురోహితులు ఈ మంత్రిగారులు కలిసి సంబంధం మాట్లాడేసుకున్నారు. మాట్లాడుకుని ఇంటికి వీళ్ళు వాళ్ళ ఇంటికి, వీళ్ళు వీళ్ళ ఇంటికి, వాళ్ళు వాళ్ళ ఇంటికి ముందు వెళ్ళిపోయి తర్వాత ఈ రాజకుమారుణ్ణి తీసుకుపోయి ఆ అతిరూపవతికి ఈ అతిరూపుడికి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే అసలు వాళ్ళ లాంటి జంట భూప్రపంచం మీద చూడలేరు, అంత అనురూపమైన జంటని. ఆ ఇద్దరిని తమ రాజ్యానికి తెచ్చుకున్నారు వీళ్ళు. గంధేశ్వరుడు చంద్రగిరి రాజ్యానికి తెచ్చేసుకున్నాడు పెళ్ళి అయిపోయాక. ఇక ఊళ్ళో జనం తండోపతండాలుగా వచ్చేవాళ్ళు ఈ పిల్లల్ని చూడటానికి. ఇట వస్తున్నారని ఆయన ఏం చేశాడు, ఒక ఒంటి స్తంభం మేడగట్టి ఎవరిని రానివ్వకుండా పిల్లలకి దిష్టి తగులుతుందని ఆ మేడలో రాజకుమారుణ్ణి రాజకుమార్తెని ఉంచితే ఇద్దరు కొంతకాలం పాటు సుఖ సంతోషాల్లో మునిగి తేలుతూ హాయిగా ఉన్నారు. ఆ అతిరూపవతి చాలా అందగత్తెని చెప్పుకున్నారు, కానీ మొదట 3 రోజులే జనాలు చూసింది. ఆ చూసిన వాళ్ళంతా పెద్దవాళ్ళు వస్తారుగా, మొదట ముస్లిం ఉతక బాగుంది అన్నారు, కానీ వర్ణనలు వాళ్ళ వల్ల కాల. చిన్న జనం ఉంటారుగా, మధ్య వయసు వాళ్ళు, యంగ్స్టర్స్ చూడకముందే రాజు ఈ అమ్మాయిని ఒంటి స్తంభం మేడలో పెట్టారు. కొద్ది నెలలు గడిచినాయి. రాజుగారే వెళ్ళి చూసొస్తూ ఉండేవాడు, పిల్లలు కిందకు వచ్చేవాళ్ళు కాదు. ఇంకా పిల్లడు కొత్తగా పెళ్ళైన వాడుగా కొంతకాలం ఎంజాయ్ చేసి ఒకళ్ళిద్దరు సంతానం కలిగాక అప్పుడు రాజ్యం ఇద్దామనుకున్నారు. ఒకనాటి రాత్రి సరిగ్గా మంచి కార్తీక పౌర్ణమి నాటి రాత్రి ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరు మేడ మీద బయట వాకిట్లో పడుకున్నారు. అంటే అక్కడ మన ఒంటి స్తంభం మేడ అంటే పెద్ద పెద్ద బాల్కనీలు ఉన్నాయి. ఆ బాల్కనీలో మంచం వేసుకుని చంద్రుడి కింద పడుకున్నారు. ఆ సమయానికి ఒక 4 గంధర్వ స్త్రీలు, 6 వీళ్ళు ఏం చేశారట, విహారానికి వచ్చారు వెన్నెట్లో. ఆ విహారానికి వచ్చి పైనుంచి చూసి ఆహా, కింద పడుకున్న వెన్నెల ప్రోగుల్లాగా ఉన్నటువంటి అమ్మాయిని అబ్బాయిని చూసి అతిగా వ్యామోహపడిపోయారు. ఎంత బాగున్నాడు, ఈ అబ్బాయిని తీసుకుపోదాం అనుకున్నారు. ఆ వెన్నెట్లో కిందకి దిగొచ్చి ఈ పిల్ల ఏం చేసింది, అతని జబ్బ మీద భుజం మీద తలపెట్టుకుని గుండెల మీద చెయ్యేసి మీద కాలేసి నిద్రపోతాడు. పడుకున్నవాడు చాలా అందగాడు, అతని మీద అనుకుని పడుకున్న పిల్ల అందగత్తగానే ఉంది. వీళ్ళకి ఎవరు కావాలి, ఈ గంధర్వ స్త్రీలకి కుర్రాడు కావాలి. అలాగా ఆ అమ్మాయి చేయి తప్పించి ఈ కుర్రాడిని ఆకర్షించి తమతోటి తీసుకెళ్ళిపోయారు. తీసుకుపోయిన తర్వాత ఇంకేముంది, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లారి పిల్ల మంచి వెన్నెట్లో నిద్ర, ఒళ్ళు తెలియని నిద్ర. తెల్లారులే చూస్తే రాకుమారుడు లేడు. అటు ఇటు వెతికింది, ఏమైంది, రాత్రి ఇక్కడే పడుకున్నా ఉంది. చెలికత్తులు వాళ్ళు ఆశ్చర్యపోయారు. పిల్లలు ఏకాంతంగా పడుకుంటే వాళ్ళతో పాటు అక్కడ ఎవరు పడుకుంటారు, అందరు కింద ఉన్నారు. రాత్రి పైనే ఉన్నారు, దిగొచ్చిన పొలకో లేదు. బయటికి వెళ్ళిన ఆనవాళ్ళు కనపట్టాల. సైనికులందరూ రాత్రిపూట గస్తీ తిరిగే వాళ్ళంతా మెలకుగానే ఉన్నారు, ఎవరు నిద్రపోలే. వెన్నెట్లో అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు, భోజనాలు చేశారు. ఏ సమయంలో ఈ పిల్లవాడిని వాళ్ళు లేవదీసిపోయారో వీళ్ళకి తెలియలే. పోనీ మాయా మంత్రం ఏదైనా వస్తువు కదిలిందంటే ఏమీ కదలలేదు. పడుకున్న రాకుమార్తె యథాతథంగా అటగే పడుకుని లేచాని అంటోంది. ఇక విపరీతంగా వెతికారు, దొరకలేదు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉండిపోయింది. రాజుగారు హుటాహుటని పరిగెత్తుకొచ్చాడు, పిల్లాడి కోసం అంజనం వేశారు. మా దైవచర్య కదా, గంధర్వ స్త్రీలు తీసుకుపోయింది. దాంతో వీళ్ళకి అంజనంలో కూడా రాకుమారుడు ఏమయ్యాడు తెలియలే. ఆ అమ్మాయి అతి శోకాలతోటి అక్కడే ఉండిపోయింది అని తెరగొడ్డ ఆగిపోయింది. తర్వాత ఏమైంది అని అడిగాడు విక్రమార్కుడు. ఏమో ప్రభు, నేను ఇక్కడ దాకానే విన్నా. ఈ కథ ఇందాక విన్నాక ఎవడో దుర్మార్గుడు నన్ను అక్కడి నుంచి తీసుకుపోయాడు. ఇంకా నేను వినలేకపోయాను కదా, అదే నాకు ఇంతే తెలుసు. రాజన్నాడు, ఇంత మధ్యలో ఆపేస్తే ఇప్పుడు అబ్బాయి ఏమయ్యాడో, ఈ అమ్మాయి ఏమైందో, వాళ్ళ నాన్న ఏం చేశాడో, ప్రజలంతా ఏమయ్యారో, రాజు ఎవడో తెలియద్దా, ఎట్లా ఇప్పుడు కథ మధ్యలో ఆపేస్తే ఏ రకంగా కుదురుతుంది అనే సరుకులు తెరగొడ్డంది. నేనంటే లేను కానీ ఇదిగో చూడండి, ఇక్కడ ఒక దీపపు సమయం ఉందా,
దీని నిండా జ్యోతులు పోసారు, నూనె పోసి జ్యోతులు వెలిగించారు. ఈ దీపపు సెమ్మ మేము ఆ కథ వింటున్నప్పుడు అక్కడే ఉంది. ఈ సెమ్మని అడగండి చెప్తుంది అనగానే సరే బాగుందన్నాడు. ఈ బేతాళుడు దీపపు సెమ్మని పట్టుకున్నాడు. రాకుమార్తె ఇంట్రెస్టింగ్గా వింటోంది కథ. బయట నిలబడ్డారు రాజు మంత్రి. వాళ్ళు వింటున్నారా? వారు వినరు, కథ చెప్తే ఎవరైనా వింటారు. ఎవరు వింటలేదు ఇప్పుడు ఇక్కడ? నువ్వు ఒకదానివే వింటున్నావా? లేదు లేదు కాదు. రాముగారు. కెమెరామెన్ ఎవరుంటే వాళ్ళు అలా బిగుసిపోయి కథ వినాల్సిందే కదా. 100%. కథల లక్షణమే అది. అప్పుడు ఏమైంది, ఈ రాజుగారు విక్రమార్కుడు అడిగాడు, ఓ దీపక్ సెమ్మ, ఈ కథ నీకు తెలుసా? తర్వాత ఏం జరిగిందో చెప్తావు అన్నాడు. ఈ దీపక్ సెమ్మ చెప్పకేం ప్రభు, నీలాంటి వాడు అడిగితే చెప్పనా నేను? ఇంత ముచ్చటగా అడిగితే ఎందుకు చెప్పను? అప్పుడు ఏమైందంటే వీడిని తీసుకుపోయారు, అతిరూపుణ్ణి గంధర్వ స్త్రీలు తీసుకుపోయారు. అవును. భార్యామణి ఇక్కడ పడి అలో లక్షణాన్ని అఘోరించి ఏడుస్తోంది. కానీ వాడు ఏడవటల్లా, వాడు స్వర్గంలోకి వెళ్ళిపోయాడు. ఆ గంధర్వ లోకంలోకి వెళ్తే ఆ స్త్రీలు ఒక్కొక్కళ్ళు రోజుకొకళ్ళు చొప్పున వాడిని పంచుకున్నారు. వాడు అందరితోటి హాయిగా ఉన్నాడు. 15-20 రోజులు గడిచాక ఇక ఆ స్త్రీలకు ఏమనిపించింది, ఈ దేవకన్యలకి, అయ్యో ఆ పిల్ల పాపం మనమే వీడిని చూసి వ్యామోహం పట్టలేక తెచ్చాము, వీడిని భర్తగా పొందిన స్త్రీ ఎంత వ్యామోహపడుతోందో, దాన్ని ఎట్లా ఈ విరహాన్ని అనుభవిస్తోందో పాపం. సరే ఒక పని చేద్దాము, ప్రతి పౌర్ణమి నాడు ఈ భర్తను వీడిని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో మేడ మీద వదిలిపెట్టి తర్వాత తెచ్చేసుకుందాం అనుకున్నారు. కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చేదేమిటి, మార్గశిర పౌర్ణమి. మార్గశిర పౌర్ణమి నాడు ఈ అతిరూపుణ్ణి తెచ్చి వీళ్ళ మేడ మీద వదిలిపెట్టారు. అది ఎట్లా చేశారు, ఆమె నిద్రపోతోంది, ఆమె పక్కలోకి చేర్చారు. ఆ అమ్మాయి రోజు భర్తని కలగంటోంది. ఈ పౌర్ణమి నాడు భర్త నిజంగానే వచ్చాడు. ఆ అమ్మాయి కల అనుకుంది, భర్త నిజంగానే ఆమెతోటి ఉన్నాడు. ప్రతి పౌర్ణమి నాటి రాత్రి ఆ అబ్బాయిని వదిలిపెట్టారు. ఇక్కడ ఒక 5-6 పున్నములు గడిచినాయి. రాకుమారుడు లేడు, కానీ ప్రతి పౌర్ణమి నాటి రాత్రి వచ్చి భార్యా పరిష్వంగ సుఖాన్ని అనుభవించేస్తాడు. అతను వచ్చేస్తాడు ఇక్కడికి. 5-6 నెలలు గడిచేసరికల్లా ఈ యువరాణి గర్భవతి అయింది. ఈ చుట్టుపక్కల ఉన్న చెలికత్తెలందరూ ఏమిటి యువరాణి ఒక రకంగా ఉంది, అతిరూపవతి ఒక రకంగా ఉందని చూసుకుని ఈమెలో దౌహృద చిహ్నాలు కనిపెట్టేశారు. అందరూ అడిగారు, అదేమిటమ్మా ఆయన లేడు, నువ్వు గర్భవతిలాగా కనపడుతున్నావు అంటే, ఆ పిల్లలు అబో దిబో భర్త తప్పిస్తే నాకు రెండో వాడు తెలియదని ఏడ్చింది అమ్మాయి. చెలికత్తెలు కొంచెం చిన్నవాళ్ళు, ఈ అమ్మాయితోటి ముందు నుంచి ఉన్నవాళ్ళు 4 వాళ్ళ ఊరు నుంచే వచ్చిన వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు కొద్ది నెలలు మేనేజ్ చేశారు బయటికి రాకుండా. విధినాడు కనపడిన చంద్రుడు తదినాడు తనంతట తనే కనిపిస్తాడు. అంతే కదా. గర్భవతులు మొదటి నెలల్లో దాస్తారు, పెద్ద నెలలు వచ్చాక గర్భాన్ని ఎట్లా దాచగలుగుతారు? ఎప్పుడైతే ఈ గర్భాల సత్వము ఆమె నడక నెమ్మదించిపోవటము, ఎవరో ఒకరిద్దరు సైనికులు, తర్వాత బయట నుంచి వచ్చి రాజుగారి దగ్గర నుంచి వచ్చి కుశలం కనుక్కునే పెద్ద దాసీలు కనిపెట్టేశారు ఈ అమ్మాయి గర్భవతిగా ఉంది అని. వాళ్ళు పోయి రాజుగారికి అందించారు. ఆయన నానా కేకలు పెడుతూ వచ్చాడు. వచ్చేసరికి ఈ అమ్మాయి లబో దీపమని ఏడ్చింది. నేనేం చేయలేదు, నేను ఎక్కడికి వెళ్ళలేదు, అసలు పోతుటీగా కూడా ప్రవేశించడానికి వీల్లేని కట్టుదిట్టమైన కట్టడం ఇది, ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు అంటుంది ఆమె. ఎందుకంటే ప్రతి పౌర్ణమి నాడు రాత్రి ఆమె నిద్రలో ఉండగానే భర్త వస్తాడు. ఆ జరిగిందేదో అమ్మాయి కాలనుకుంటుంది, కొన్నిసార్లకి అసలు ఒళ్ళు తెలియని స్థితిలోనే ఉంది, ఆమెకు తెలియదు. దాంతో రాజుగారు విపరీతమైన కోపంతో ఈ అమ్మాయిని దేశ బహిష్కరణ చేసేశాడు. నిండు నెలల గర్భవతి పొమ్మన్నారు. ఏం చేస్తుంది, ఏడ్చుకుంటూ పోయింది. పోయి నగరం నుంచి బయటికి వెళ్ళిపోయి అక్కడ ఒక పురాతనమైన శ్మశానం ఉంటే ఆ శ్మశానంలో ఒళ్ళు అంటించేసుకుందాం అనుకుంది. శ్మశానంలో చితిలో కలిసిపోవాలనుకుంది. ఆ వెళ్ళేసరికల్లా ఎవరో ఒక స్త్రీ అక్కడ కూర్చుని ఏడుస్తున్న ఆవిడ ఈ చితిలోకి ప్రవేశించబోతున్న ఈ గర్భిణీ స్త్రీని చూసి వెనక నుంచి కావిటేసుకుని ఆపిందమ్మా, అమ్మ ఎవరమ్మా నువ్వు, ఎందుకమ్మా చచ్చిపోతున్నావు, గర్భపైగా ఇంకో జీవిని కూడా ఎట్టా చంపుతావు నువ్వు అన్యాయంగా అని చెప్పి అమ్మాయిని యువతలు లాక్కొచ్చింది. చూస్తే రాజకుమార్ తల్లి ఉంది, మెడ ఒంటి మీద బోల్డు నగలు ఉన్నాయి, ఎన్నో కొన్ని నగలు ఉన్నాయి, వడ్డాణాలు అవి లేవు. కానీ సరే ఆ బతిమలాడింది, ఎందుకమ్మా ఇట్లా చేస్తావు అంటే అమ్మాయి వల్ల ఏడ్చి ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే ఎవరు నమ్ముతారు దీన్ని? ఈ ఉన్న స్త్రీ ఎవరు? ఆమె ఒక వేశ్య, ఆ నగరంలో ఉంటుంది. అయితే ఆమెకి ఒక 16-14 సంవత్సరాల కూతురుంది. ఆ పిల్ల కాస్త విపరీతమైన విషజ్వరం ఏదో వచ్చి చనిపోయింది. ఆ పిల్లని ఖననం చేయటానికి వచ్చింది. ఖననం చేశాక చుట్టాల పక్కాలంతా పోయారు.
ఆ దుఃఖంతో ఈవిడ అక్కడే కూర్చునింది, కూతురుని పోగొట్టుకుంది కదా. ఆ ఏడుపులో ఈ 16-18 సంవత్సరాల ఈ గర్భవతి పిల్లని చూసేసరికల్లా ఆవిడకి ఏమనిపించింది, కన్నాక ఈ పిల్లని మనం వాడుకోవచ్చు, పిల్ల అందంగా ఉంది కదా, ఇప్పుడు ఏదో చేయకుండా దీనికి గర్భం ఎట్టా వచ్చింది, నిజం చెప్పటం లేదు అని చెప్పి మా అమ్మ మా తల్లి అట్ట ఏం చేయబోక పిల్లనో కానీ చల్లగా నీళ్ళు పోసుకున్నాక ఏదో చేద్దు కానీ దాదా మా ఇంటికి పోదామని చీకటి మాటున ఈ పిల్లని వెంట పెట్టుకుని తీసుకెళ్ళిపోయింది. తీసుకుని వెళ్ళి ఆ ఊళ్ళోనే గంధేశ్వరుడి నగరంలోనే ఒక వేశ్యవాటికలో ఒక పురాతన మందిరంలో ఈ రాజకుమార్తె ఉండిపోయింది. ఇన్ని మలుపులో చూడండి. ఉండిపోయిన తర్వాత ఏమైంది, అమ్మాయి గర్భవతి కదా, ఎప్పుడో ఒకప్పుడు ఇవాళ రేపో కనబోతుంది. ఈ దాసి ఈవిడేం చేసింది, వేశ్యమాత ఈ పురుడు పోయటానికి వచ్చేటువంటి దాన్ని ఏదో అంటారు కదా, ఏమంటారు పురుడు పోసే వాళ్ళని, మంత్రసాని. ఆ మంత్రసానికి ఏం చెప్పింది, ఆడపిల్ల పుడితే ఉంచు, మగపిల్లాడు పుడితే తీసుకెళ్ళి ఎక్కడైనా పారేసేసి, అయ్యో చంపేసేయి, పిల్లాడిని చెరులోనే పడేసేయి, నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను. ఈమెకి పరమలక్షణ లక్షితుడుగా ఉన్నటువంటి అందమైన కుమారుడు కలిగాడు. మంత్రసాని ఏం చేసింది, సరే పిల్లవాడిని ఎత్తుకుని బయటకు వెళ్ళిపోయింది. ఈ అతిరూపవతికి మెలకు వచ్చింది, నా బిడ్డేడమ్మా అని ఏడ్చేసరికల్లా ఈ వేశ్యమాత అంది, అయ్యో అయ్యో ఏం గర్భమే అమ్మా నీదేదో మాయ గర్భం, ఇదిగో చూడు ఈ గుండ్రాయి పుట్టిందని ఒక నల్లటి ఇంత గుండ్రాయిని చూపించింది. ఈ పిల్ల కూడా ఏమనుకుంది, నేనేం గర్భం ధరించలేదు, నా వల్ల ఏం జరగల, నా భర్త అసలు లేడు, సంవత్సరం పైన అయిపోయింది, నాకు గర్భం రావటమే విచిత్రం, ఏదో శాపవశాత్తు ఇదేదో కలిగింది అని తనకు సంతానం కలిగిందని నమ్మల అమ్మాయి. ఓకే, గుండ్రాయిని చూసి ఇదే ఏదో నా పొట్టలో నుంచి బయటకు వచ్చింది, దీనివల్ల నేను రాజాశ్రయం కోల్పోయాను, అవును నా భర్త తిరిగి వచ్చే నాటికి నేను ఇంట్లో లేకుండా అయిపోయానని ఏడ్చుకుంటూ కూర్చు ఆ గుండ్రాయిని బయటపడేశారు. ఈ పిల్లాడిని ఎత్తుకుని తీసుకెళ్ళిన మంత్రసాని శ్మశానం దాకా తీసుకుపోయింది. ఏం చేయాలో తెలియలే. ఆ ఊళ్ళో ఒక భద్రకాళి అమ్మవారి దేవాలయం ఉంది. ఆ కాళీ దేవాలయానికి పక్కన పెద్ద పుట్ట ఉంది, చాలా పెద్ద పుట్ట. ఇప్పుడు ఏం చేసింది, ఈ పిల్లాన్ని తీసుకొచ్చి శ్మశానంలో పడేయటం ఎందుకులే, పుట్ట దగ్గర పెడితే ఎవరో ఒకళ్ళ దైవ ప్రసాదం అని పెంచుకుంటారని పిల్లవాడిని పుట్ట దగ్గర పడుకోబెట్టి చల్లగా వెళ్ళిపోయింది. ఈ పుట్ట దగ్గర పడుకోబెట్టబడినటువంటి పిల్లవాడు ఏమయ్యాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు, కానీ చాలా బాగుందండి, ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఇంకో కొత్త ట్విస్ట్ వస్తుంది. ఓ ఓకే అండి, నమస్తే. నమస్తే.